హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్, ఇంకా మా ఇంట్లో హెల్తీ కుకింగ్ వ్లాగ్, అలాగే కొన్ని హెల్తీ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇదిగోండి, ఇంకా ఇదైతే బుధవారం వ్లాగ్ అనమాట. మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్కు అయ్యేటట్లా ఇంకా పిల్లలకి అయితే ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలు స్కూల్కి పోయే ముందు ఇంకా ఎగ్స్ తినేసి వెళ్తారులే అనేసి ఎగ్స్ ఉడికిపెట్టే ముందు ఫస్ట్ మనం ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి నీళ్ళు వేసేసి మనం ఎగ్స్ అన్ని అందులోకి వేసామంటే ఒక్కొక్కటేను ఎగ్స్ చెడిపోయిండే గుడ్లు అయితే పైనకి వచ్చేస్తాయి అనమాట, పైన తేలేస్తాయి. బాగుండే గుడ్లు అయితే లోపల నీళ్ళలోకి మునిగిపోతాయి అనమాట. సో ఇట్లా ప్రతి ఎగ్ని చెక్ చేసి ఉడికిచ్చే ముందు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి తెలియదు కదా ఏది బాగుంటది ఏది చెడిపోయింది అనేసి. విధంగా చెక్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. అట్లా ఉడికిచ్చి ఇచ్చినాం అనుకోండి, పిల్లలకు తెలియకుండా తినేస్తారు. వామిటింగ్స్, మోషన్స్ అట్లా అయిపోతా ఉంటాయి అనమాట. ఇక్కడైతే స్టీమర్లోకి కింద నీళ్ళు వేసేసి ఇంకా శనగలు, తర్వాత మా హస్బెండ్ లంచ్ బాక్స్కి అయితే వైట్ రైస్ పెట్టాను. తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్, ఇంకా తర్వాత పొటాటో ఒక 2 ఆలుగడ్డలు కూడా పెట్టేసినాను అనమాట స్టీమర్లో అన్నీ కలిపేసి. ఇంకా అది పెట్టేసి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కదా. ఇంకా అంత లోపల అయితే ఇంకా మా హస్బెండ్ ఏమో డీటాక్స్ అనేస్తూ ఉంటారు మార్నింగ్ లేవగానే. ఇంకా డీటాక్స్ డ్రింక్లోకి అయితే ఈరోజు బ్లాక్ టీ చేసేస్తానండి. బ్లాక్ టీ లీవ్స్ ఉన్నాయన్నమాట, గ్రీన్ టీ లీవ్స్ కూడా ఉన్నాయి. మేము ఆల్టర్నేటివ్గా అదొక రోజు అట్లా చేసుకుంటా అంటాము. ఈరోజు అయితే ఇంకా బ్లాక్ టీకి పెట్టేసాను. బ్లాక్ టీకి అయితే బ్లాక్ టీ పౌడర్ ఒక లీవ్స్ ఒక 2 టేబుల్ స్పూన్, జింజరు, తర్వాత దాల్చిన చెక్క, కొద్దిగా వాటర్ వేసి పెట్టేసాను ఆడ ఉడికేకైతే, లీవ్స్ ఉడికేకైతే. ఈడైతే ఇంకా తెల్ల శనగలతోటి కర్రీ చేస్తాను. తెల్ల శనగలు తర్వాత ఆలుగడ్డ వేసేసి కర్రీ చేస్తాను కదా. ఆ కాంబినేషన్లోకి చపాతీ అయితే బాగుంటుంది పిల్లలకి, లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి కూడా సరిపోతుంది అనేసి అయితే ఇంకా చపాతీ పిండి అయితే కలిపేస్తాను. ఈ చపాతీ పిండిలోకి నేను ప్రోటీన్ పౌడర్ కూడా వేసానండి. ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే మనము ఇట్లా చపాతీ పిండిలోకి కానీ, స్మూతీస్లోకి, మజ్జిగలోకి, వాటర్లోకి అన్నిట్లకి కూడా అది మెల్ట్ అవుతుంది అనమాట. చాలా మంచిది. సో ఫ్యామిలీ అందరూ కలిసి తినేస్తారనమాట తెలియకుండా, పిల్లలు కూడాను. ఇక్కడైతే కలిపి పెట్టేశాక ఇంకా మన బ్లాక్ టీ లీవ్స్ అయితే బాగా ఉడికేసినాయి అనమాట. కొంచెంసేపు ఆఫ్ చేసేస్తే దాంట్లో ఉండే రసంలో అంతా, ఆకులో ఉండే రసం అంతా నీళ్ళలోకి ఇంకేస్తుంది. ఇంకా వేడిగా ఉన్నట్లే సేమ్ మనం కాఫీ టీ ఎలా తాగుతాం వేడిగా, సో అట్లా తీసుకోవాలన్నమాట. సో ఇదైతే ఇంకా మా హస్బెండ్ కోటి నాకోటి ఇంకా దీన్ని వడగొట్టేసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా తీసేసుకుంటాను. ఫస్ట్ లేవగానే నీళ్ళు తీసుకుంటానండి. నేను ఒక 1 లీటర్ వరకు నీళ్ళు తాగేస్తాను అనమాట. తర్వాత బ్లాక్ టీ తీసుకుంటాను. ఒకరోజు బ్లాక్ టీ, ఒకరోజు గ్రీన్ టీ, ఒకరోజు జీలకర్ర వాటర్ తీసుకుంటా, ఒకరోజు లెమన్ హనీ వేసుకొని తీసుకుంటా. ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తాను. రోజు ఒక్కటే అయితే తీసుకోను అనమాట. సో మంచిగా మనకి బాడీని డీటాక్సిఫై చేస్తుందండి. ఈ బ్లాక్ టీ తాగిన వెంటనే ఇంకా ఫుల్ క్లీన్ అయిపోతుంది అనమాట కడుపు. ఒకసారి ట్రై చేయండి బ్లాక్ టీ కానీ గ్రీన్ టీ కానీ మార్నింగ్ తీసుకొనేకి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా అన్నీ స్టీమ్ అయిపోయినాయి అనమాట. రైసు, తెల్ల శనగలు అన్నీ వేసి ఉంటాం కదా, అవన్నీ ఉడికేసేసినాయి. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను, శనగల కర్రీకి అయితే. ఇక్కడైతే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసానండి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దీంట్లోకి జీలకర్ర, ఇంకా బే లీఫ్, చెక్క, లవంగము, స్టార్ అనస్, ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ అయితే విధంగా ఫ్రై చేసేసుకోవాలి, పోపు అట్లా వేయించేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 3 టమోటోలు, బాగా పండింటాయి కదా టమోటోలు, ఆ టమోటోల్ని ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీని ఇందులో వేసేసి దీంట్లోకి అయితే కారము, ధనియాల పొడి, ఇదైతే చెన్న మసాలా అనమాట. ఇది
ఈ చెన్నా మసాలా లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు టేస్ట్ తగినంత అయితే, ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా. ఇంకా చెన్నా మసాలా ఉంది కదా, నేను అదే వేసేసాను. ఇంకా పసుపు, సాల్ట్, ఇంకా మనము స్టీమ్ చేసుకొని ఉంటాం కదా పొటాటో, ఇంకా ఆ పొటాటోని కూడా స్మాష్ చేసేసుకొని ఇంకా ఉడికించుకోండి, స్టీమ్ చేసుకోండి. తెల్ల శనగలు కూడా వేసేసాను. తెల్ల శనగలు కాకుండా బ్రౌన్ శనగలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా రాజ్మా గింజలు ఉంటాయి కదా, వాటిని కానీ నానపెట్టి ఉడికిపెట్టి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసుకొని మసాలాలన్నీ వేసిన తర్వాత ఇంకా దీన్ని అయితే ఒక 4 to 5 minutes అట్లా ఉడికించుకోవాలా. తర్వాత ఫైనల్గా కొంచెం బటర్ అనమాట. బటర్ వేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ లేకున్నా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఉన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కర్రీ అయిపోయింది, ఇంకా మా పాపకి స్కూల్కి టైం అయిపోతుంది అనేసి బిరిబిరిన చపాతీ కూడా చేసేస్తాను లంచ్ బాక్స్లోకి. మా రిషికి అయితే, మా ఇంట్లో అయితే మా ఇద్దరి పిల్లలది ఒక్కొక్క టేస్ట్. మా పెద్ద అమ్మాయికి ఏమో చపాతీ మెత్తగా సాఫ్ట్గా ఉండాలా, ఇంకా మా జెస్సీకి అయితే క్రంచిగా ఉండాలా, గట్టిగా ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇంకా మా పెద్ద అమ్మాయికి అయితే చపాతీ తిక్తాం కదా, అప్పుడు చపాతీ రేకపోయినా కొంచెం ఆయిల్ రాసేసి పైన ఒట్టి పిండేసి మడతలు వేసి విధంగా సాఫ్ట్ చపాతీ అయితే చేసేసాను లంచ్ బాక్స్కి మా హస్బెండ్కి, ఇంకా మా పెద్ద అమ్మాయికి అనమాట. ఇంకా మార్నింగ్ తినిపోయాకైతే ఇంకా ఎగ్స్ స్టీమ్ చేసింటి కదా, ఇంకా అవైతే ఒలిచి పెట్టేస్తా ఉన్నాను అందరికీను. ఒక 1 week బ్యాక్ బ్లాగ్ అనుకుంటాను, ఒకరు కామెంట్ చేశారు, మీరు నీళ్లు పోయకుండా ఎట్లా ఉడికి పెడతారు, ఎగ్స్ పచ్చిగా అట్లే తినేస్తారా అనేసి ఒకరు కామెంట్ చేసిండ్రి. యాక్చువల్లీ నీళ్ళు ఎక్కువ వేసి ఉడికి పెడితే ఇంకా దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా పోతుందండి. మనం అడుగులో నీళ్ళు వేసింటాం కదా స్టీమర్లో, ఆవిరికి చక్కగా ఉడికేస్తాయి. జస్ట్ 10 minutesలో పర్ఫెక్ట్గా ఉడికేస్తాయండి. చూడండి, పర్ఫెక్ట్ ఎల్లో కలర్, అసలు మంచి ప్రోటీన్ అంతా లాస్ట్ కాకుండా ఇది పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట ఎగ్స్ అయితే. ఇంకా ఇదైతే స్నాక్స్ బాక్స్కి, ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టేసేస్తా ఉన్నాను. స్నాక్స్కి అయితే ఇంకా ఫ్రూట్స్ ఇవే ఇస్తాను ఎక్కువ, ఎప్పుడైనా ఒకసారి బిస్కెట్ వేసిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఫ్రూట్సే ఉంటాయండి. ఈరోజు ఫ్రూట్స్ అయితే కివీ ఫ్రూట్, ఇంకా ఒకటి డేట్స్ వేసేస్తాను. ఇంకా బాక్స్కి అయితే 2 చపాతీ, ఇంకా శనగల కర్రీ బాక్స్ అంతా రెడీ చేసేసి ఇంకా తన్ని లేపించి స్నానం చేయించి ఇదిగోండి ఇంకా జుట్లు అయితే కట్టేసేస్తా ఉన్నాను. మా రిషికి అయితే, మా పెద్దమ్మాయికి అయితే 8:15 కల్లా స్కూల్లో ఉండేయాలి. ఇంకా మా జెస్సీకి అయితే 9 o'clock అనమాట. తనకు కొంచెం లేట్ కాబట్టి నేను లేట్గా లేపిస్తాను, తినిపోయిన తర్వాత లేపించేస్తాను. ఇంకా మా రిషికి అయితే 8:15 కల్లా ఉండాలి కదా, అస్సలు సరిగానే తినేలేదండి మార్నింగ్ టైం అయితే. ఇంకా లంచ్ అయితే బాగా తింటుంది, లంచ్లో కొంచెం హెవీగా కట్టిస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మనకే ఆకలి కాదు, ఇంకా వీళ్ళకి ఏడా 8:15 కల్లా 8 o'clock కల్లా అంటే ఇంకా అప్పుడప్పుడు లేసింటారు, తినమంటే తింటారు. అందుకే లైట్గా ఇస్తాను నేను కూడా, ఎక్కువ బలవంతం అయితే చేసలేదు పిల్లల్ని. అయితే ఏదో ఒకటి లైట్గా జ్యూసెస్ లేదంటే ఇట్లా ఎగ్ కానీ, రాగి జావా, ఫ్రూట్స్ ఏమన్నా అట్లా ఇస్తూ ఉంటాను అనమాట. కొత్త ఖాళీ కడుపులో అయితే పంపించలేదు. ఇదిగోండి, ఇంకా ఒక 3 days నుంచి మోసాంబి ఉన్నిందనమాట, ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉన్నింది. చేసిద్దాం అనుకుంటానని నేను ఇంకా వేరే ఏదో ఒకటి ఉంటాయి స్నాక్స్ అట్లే మర్చిపోయేస్తా ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ తాగేసి వెళ్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. ఇదిగోండి, 3 కాయలకి ఇద్దరికి కొంచెం అయితే సగం జగ్గుకి అయితే అయిందనమాట. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా జ్యూస్ ఇచ్చేసి ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా రౌడీని అయితే లేపించేసాను. నేను వస్తారా టీచర్ని అడుగుతా, లేదమ్మా గుగ్గలు మా మమ్మీ లేరా టీచర్ని అడుగుతాను. నేను ఎందుకు మా బేబీని కొట్టిండేది అడుగుతాను. ఓకే, లేదమ్మా మమ్మీ రావు, జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తుంది. ఓకేనా, జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తుంది బాగా. టీచర్ని స్కోర్ చేద్దాం పోయి. ఓకేనా, నో పార్క్, నో బ్యాగా. ఓకే, టీచర్ స్కోర్ చేసిందంట, కొట్టిందంట.
ఇంకా మా జెస్సీది అయితే రోజు ఇట్లనే ఉంటదన్నమాట. ఒక 1 అవర్ లేపించింది, ఒక 1 అవర్ నేను స్కూల్కి పోను, నేను మిస్ అవుతాను మమ్మీ నిన్ని, మా టీచర్ కొడుతుంది, స్కోల్డ్ చేస్తుంది, ఇట్లా ఏదో చెప్తా ఉంటుంది స్కూల్కి పోకుండా ఉండేకి. సో ఎట్లా అట్లా చేసి పంపించేస్తాను. ఇదిగోండి ఇంకా లంచ్ బాక్స్, మా హస్బెండ్ లంచ్ బాక్స్కి అయితే రైస్, వైట్ రైస్, ఇంకా శనగల కర్రీ, చపాతీ, ఇంకా అట్లే ఇంకా మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట, డైలీ ఖచ్చితంగా ఉండాలి. ఈ చపాతీ రైస్లు లేకపోయినా పర్లేదు కానీ ఇంకా సాలడ్ లేకుండా మాత్రం మా హస్బెండ్ వెళ్ళరు అనమాట ఆఫీస్కి. ఇంకా ఇదిగోండి బాక్స్ అయితే ఈ విధంగా కట్టేస్తాను. ఇంకా ఈ బాక్స్ చూసారా అండి, సో నేను ఇంతకు ముందు మా హస్బెండ్ లంచ్ బాక్స్ చూపించినప్పుడు ఈ బాక్సులు చూపించేదాన్ని అనమాట. నేను ఇంతకు ముందు టప్పర్ వేర్ యూజ్ చేసేదాన్ని ఒక 1 year బ్యాక్. అయితే ఆ టప్పర్ వేర్వి బాగుండదు, ప్లాస్టిక్ వద్దు అనేసి ఈ గాజువి తీసుకున్నాను బాక్స్. అయితే ఈ గాజు బాక్స్ కూడాను పైన ప్లాస్టిక్దే వచ్చిందండి క్యాప్. సో ఈ క్యాప్ని ఓపెన్ చేస్తే లోపల రబ్బర్ ఇచ్చింటారు కదా, అది బాగా ఫిట్ అయ్యాకైతే ఈ రబ్బర్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎట్లుందో, ఫుల్ బ్లాక్ అయిపోయి ఫుల్ ఫంగస్ లాగా అయిపోయింది అనమాట. ప్లాస్టిక్ అన్నిటికీ ఇలాగా రబ్బర్ ఇస్తారు కదా, అవన్నీ అంతే అండి. సో ఇంకా బెస్ట్ అంటే మనకి స్టీల్వే బెస్ట్. మనము చూడకుండా పైన కడిగి లోపల చూడకుండా పిల్లలకు కానీ పంపించేస్తా అంటాం కదా, సో అట్లా పంపిస్తే పిల్లలు దాంట్లో చేసిండే వేడి ఫుడ్ తిని ఫుల్ ఇంకా పాయిజన్ అయిపోయి ఉంటుంది ఫుడ్ మొత్తము. సో అందుకే నేనైతే ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మా రిషికి కూడా స్టీల్దే తీసుకున్నాను బాక్స్ అయితే. ఇంకా మా హస్బెండ్ కూడా స్టీల్ బాక్సే తీసుకున్నాను. స్టీల్ బాక్స్ అయితే బెస్ట్ అండి, అసలు ఇట్లాంటి బాధలు ఉండదు అనమాట. మనకు కూడా ఒక 2 years వరకు కానీ బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ అనుకోండి సంవత్సరానికి ఒకటి చేంజ్ చేసేస్తూ ఉండాలా. ఇంక ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి అనమాట, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి ఇట్లా అయిపోయి సిక్ అయిపోతా అంటారు పిల్లలు అయితే. సో నేనైతే ఇంకా అవన్నీ తీసేసినాను అనమాట, ప్లాస్టిక్ బాక్సెస్ అని. నేను అట్లా క్యాప్ ఉండేవైతే ఇంకా ఇదిగోండి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నాకు అస్సలు పని స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5:30కి లేస్తాను కదా, 5:30 నుంచి 9 o'clock అవుతుంది వీళ్ళ స్కూల్ అంతా పంపించేపాటికి. ఇంకా అదైపోయినాక ఇంకా అవన్నీ కడిగేది ఉంటుంది అనమాట. అదేంటో అండి, మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు కిచెన్లోనే సరిపోతుంది పని. మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని క్లీన్ చేస్తాను ఒకసారి. ఇంకా 12 గంటలకు మా జెస్సీ వచ్చేస్తుంది, తనకి అప్పుడు ఏమన్నా కొంచెం లైట్గా చేసి ఇచ్చేస్తాను, అప్పుడు కడిగేస్తాను. ఇంకా 3 గంటలకి మా పెద్దమ్మాయి వస్తుంది అనమాట. సో తనకి ఇంకా వేడివేడిగా అన్నమో లేదంటే రాగి సంగటో, డే బై డే నేను రాగి సంగటి ఖచ్చితంగా చేసి పెడతాను, ఇంకా అది కడిగేయాలి. ఇంకా సాయంత్రం ఏమన్నా పిల్లలు పాలు తాగల్లా, బిస్కెట్ తినాలా అంటే పాలు పెట్టిస్తాను, లేదంటే ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత. సో ఇట్లనే సరిపోతుందండి. నాకైతే ఒకసారి బేజార్ అయిపోతా ఉంటుంది, ఏంటబ్బా హౌస్ వైఫ్ అంటారు అని కానివ్వండి, అసలు ఎంత వర్క్ అండి అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలానే ఉంటుంది. ఇదిగోండి ఇంకా బట్టలు కూడా ఉతికేసింట అనమాట. మా జెస్సీ వచ్చేపాటికి అన్ని పనులు చేసేసుకోవాలా 12 గంటలు అని చెప్పి. ఈరోజు అయితే ఇంకా ఫుల్ వర్షం వచ్చి తట్లే ఉన్నింది, ఎండ కూడా ఉండలేదు. ఇంకా బట్టలు వేసేసింట అనమాట. ఇదిగోండి ఇంకా మా పక్కింట వాళ్ళు కూడా వచ్చినారు పైనకి, తెలుగు వాళ్ళే అనమాట వీళ్ళు కూడాను. సో వీళ్ళు కూడా మన సబ్స్క్రైబరే, ఎప్పుడు నాతో సజెషన్స్ తీసుకుంటా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యేకి, ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలా, డైట్ ఎట్లా చేయాలా అనేసి. సో తనేమో 2 hours ఎక్సర్సైజ్ చేస్తా ఉందంట, సన్నగా అయిపోవాలా బిర్యానీ అనేసి. సో చెస్ట్ పెయిన్ వస్తా ఉందంట, ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే చెస్ట్ పెయిన్ వస్తుందా అనేసి అడుగుతుంది అనమాట. నేను చెప్తాను 2 hours వద్దండి, 45 minutes చేయండి చాలు, ఇంకా ఒకే రోజులో తగ్గాలని ట్రై చేస్తే ఇంకా రాకుండా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. జస్ట్ 45 minutes చేయండి చాలు అనేసి. ఇంకా తర్వాత అయితే ఇంకా మా జెస్సీ కూడా వచ్చేసింది స్కూల్ నుంచి. ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దాము, చాలా రోజులు అయిపోయింది కదా అనేసి అయితే ఇంకా ఈరోజు నేను పెసరపప్పుతో సున్నుండలు చేస్తానండి. పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని మినపప్పుతో కూడా చేస్తారు కదా సున్నుండలు, మినపప్పుతో. సో ఈరోజైతే నేను కొంచెం స్పెషల్గా పెసరపప్పుతో చేస్తాను. ఇంకా దీన్ని అయితే వేయించుకోవాలన్నమాట, పెసరపప్పుని కొంచెం బాగా సిమ్లో పెట్టేసి రెడ్ కలర్గా కావాలా, రెడ్డిష్ కావాలన్నమాట. సో బాగా వేయించుకోవాలా. ఇంకా దీనికైతే నందిని నెయ్యి తెలుసు కదా, బెంగళూరులో కర్ణాటకలో ఉండేళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. నందిని బాగా ఫేమస్ అనమాట కర్ణాటకలో, బాగుంటుంది నెయ్యి, పాలు, నెయ్యి, తర్వాత
పెరుగు అవన్నీ కూడా వస్తుంది, బాగుంటుంది. సో ఇంకా నెయ్యి అయితే 200 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఆ నెయ్యిని అయితే కరిగిచ్చేకి పెట్టేసినాను. ఇదిగోండి ఇంకా మనం వేయించుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు కొంచెం చల్లగైనాక దీంట్లోకి ఒక 10 యాలకులు పొట్టు చేసి దీన్ని అయితే ఇందులోకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేసేసుకోండి, రవ్వ రవ్వ లాగా కాకుండా. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కడుపు నొప్పిస్తే మళ్ళీ ఎందుకు అనేసి బాగా బాగా వేయించామనుకోండి ఏం కాదు, అయినా బాగా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకోవాలా. తర్వాత బెల్లం తీసుకోండి కదా, ఆ బెల్లం పౌడర్ని ఇందులోకి వేసేసి బాగా కలిపేయాలండి. సో ఓకే వేసి అట్లా మిక్సీ పట్టకుండా ఈ పౌడర్, ఈ పిండి ఉంటుంది కదా, ఆ పిండిలోకి వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో బాగా కలిపేసుకుంటే ఇదిగోండి ఇట్లా బాగా మంచిగా మనకి పిండి పిండి లాగా ఉంటుంది. సో మనము ఓకే పైన వేసేసి మిక్సీ పట్టేసినాం అనుకోండి ఇంకా అది ముద్దు ముద్దులాగా అయిపోతుంది బెల్లము. బాగా కలపాలి ఆ పిండిలోకి. సో ఈ విధంగా అయితే బాగా మనకి పౌడర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, బాగా బాగా నున్నగా కూడా అయిపోతుందండి. సో దీంట్లో అయితే ఇంకా నేనైతే ఇంకా నెయ్యి కరిగి పెట్టుకోండి కదా, ఆ నెయ్యి అయితే ఇందులోకి వేస్తా ఉన్నాను. మీకు ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోండి, పర్లేదు. ఇంతే వేయాలా ఇంత నెయ్యి అనేమి అనుకోవద్దు. కొంచెం మీకు కావాలంటే ఒక చిన్న కప్లో నెయ్యి వేసుకొని కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. బెల్లము 1 కప్పు తీసుకోండి కదా, సగం కప్పు మీరు కావాలంటే మిక్సీలో పౌడర్లోకి వేసి మిక్సీ పట్టుకొని ఇంకో సగం కప్పు బెల్లం ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించుకొని వేడి వేడిగా ఉండే బెల్లం పాకంని ఇందులోకి వేసి బాగా కలిపేసి కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకి నెయ్యితో కూడా బాగా వస్తుందండి. సో నేనైతే మొత్తం నెయ్యే, అందులో సగం నెయ్యి మాత్రమే పట్టింది నాకైతే. నెయ్యితో బాగా కలిపేసి వేసేసుకొని ఇదిగోండి ఇంకా ఉండలు చేసేయడమే అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి నేను ఫస్ట్ చేసిన లడ్డూలన్నీ ఇక్కడ మా జెస్సీ పక్కన కూర్చొని ప్లేట్లోకి వేసుకొని ఇక్కడ తింటా ఉందనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయంట, చాలా బాగా నచ్చేసినాయి. ఇదిగోండి ఫుల్ తినేసేసింది అనమాట. చాలా బాగుంటాయండి. సో నేనైతే ఇంకా మా పిల్లలకి ఫుల్ జంక్ ఫుడ్లు అన్నీ అవాయిడ్ చేసేసాను అనమాట. మొన్న మా జెస్సీకి వామిటింగ్స్, ఫీవర్ వచ్చేసింది కదా, సో దానివల్ల నేను ఇప్పుడు బిస్కెట్స్ కూడా ఇవ్వట్లేదు, బ్రెడ్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. జస్ట్ హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తెప్పించాను. సో అవి మాత్రమే ఇస్తా ఉన్నాను. అందుకే ఇంకా ఇది కూడా ఒక రోజు ఇచ్చే సరిపోతుంది కదా, రోజు కొన్నెల్లా అంటే అయ్యలేదు బయట అంగడిలోవే. సో ఇవైతే కొంచెం ఇద్దరి పిల్లలకి స్నాక్స్ బాక్స్కి ఇంకా ఇద్దరికి కాబట్టి సరిపోతుంది అనేసి అయితే ఇంకా చేసేసాను అనమాట ఇట్లా లడ్డూలు అయితే. ఇంకా మా జెస్సీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా మొక్కానికి అన్నిటికీ పూసేసుకోయింది చూడండి, ఊరికే ఎక్కువైపోయి తిని 4 లడ్డూలు ఫుల్ లాగి చేసేసింది. తనకైతే బాగా నచ్చేసింది. ఇదిగోండి ఇంకా 1 కప్పు పెసరపప్పుకి ఇదిగోండి ఇన్ని లడ్డూలు అయ్యాయన్నమాట. ఇంకా ఇవైతే ఇంకా వెంటనే మనము ఏదైనా గాజర్లో కానీ స్టీల్ బాక్సులకు కానీ వేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మా పిల్లలకైతే ఒక 2 వీక్స్ వస్తాయండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నేను కూడా టేస్ట్ చూసేస్తాను, సూపర్గా ఉందండి. సో మనమైతే దీన్ని రోజుకి 1 లడ్డు తినొచ్చు. సో 1 కంటే ఎక్కువ తిన్నారనుకోండి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడాను, ఈజీగా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక 15 మినిట్స్ అంతే, ఈజీ అయిపోతుంది. ఏమది జెస్సీ? స్టాండింగ్ లైన్. ఓ సూపర్ నాన్నా. ఇదిగోండి మా జెస్సీకి అయితే ఈరోజు హోంవర్క్ కూడా ఇచ్చేసారు. 2 days స్కూల్కి పోయిందా, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ రాసేది చెప్పేది నేర్చేసుకోయింది. అటెన్షన్ ఉంటుంది, స్టాండర్టీస్ అంటది, రా ఎక్సర్సైజ్ చేద్దాం రా అంటది. వాళ్ళ స్కూల్లో చేపిస్తారంట. మొత్తానికైతే బాగా నేర్చేసుకుంటాంది. ఈరోజు హోంవర్క్ ఇచ్చారు కదా, నేను హెల్ప్ చేస్తానంటే వద్దంట, వాళ్ళ అక్కని హెల్ప్ చేయాలంట. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ, నాకు మంచిగా రెస్ట్ దొరికేసింది అనేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనేసి అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ